మావా వచ్చేసా, మళ్ళీ వచ్చేసా. చాలా గ్యాప్ వచ్చింది. మీరు అనుకుని ఉండొచ్చు ఏమైపోయాడు రా వీడు, ఏమైపోయాడు, ఎక్కడికి వెళ్ళిపోయాడని. లేట్ అయినా పర్లే, లేటెస్ట్గా వచ్చిన. ఎవడు అడిగాడురా నిన్ను? ఎవడరా నిన్ను అడిగింది? మ్మ్, ఓకే, ఇలా అనేవాళ్ళు అంటానే ఉంటారు. మనం అవన్నీ పట్టించుకోకుండా ముందుకు వెళ్ళిపోవాలి. అదిదా జీవితం, అదిదా లైఫ్. ఇంకా ఈ వీడియోలో సంక్రాంతికి రిలీజ్ అయిన 2 సినిమాల కలెక్షన్స్ గురించి మాట్లాడుకుందాం. ఒకటి వచ్చి గుంటూరు కారం, ఇంకోటి హనుమాన్. ఈ 2 సినిమాలు నిన్నటితో 20 రోజులు కంప్లీట్ చేసుకున్నాయి. సో కలెక్షన్స్ ఏంటో చూద్దాం. ముందుగా గుంటూరు కారం, మహేష్ అన్న నటించిన లేటెస్ట్ సినిమా, త్రివిక్రమ్ గారి డైరెక్టర్. అయ్యప్ప స్వామి సాక్షిగా ఈ సినిమాకు వచ్చినంత నెగిటివ్ రివ్యూస్ ఈ మధ్య కాలంలో ఏ సినిమాకి రాలేదు మావా. కానీ వాటన్నింటినీ తట్టుకుని కూడా ఇంత పెంటలో కూడా 100 కోట్ల పైగా కలెక్ట్ చేసిందంటే షేరు నిజంగా గ్రేట్ అని చెప్పాలి. సో నిన్నటితో 20 డేస్ కంప్లీట్ చేసుకుంది. ఇంకా కలెక్షన్స్ విషయానికి వస్తే గ్రాస్ వచ్చి అరౌండ్ 184 కోట్లు, షేర్ వచ్చి అరౌండ్ 112 కోట్లు. ఈ సినిమాకి జరిగిన థియేట్రికల్ బిజినెస్ అరౌండ్ 133 కోట్లు. సో ఇంకా 21 క్రోర్స్ కలెక్ట్ చేయాలి మావా. సో 21 క్రోర్స్ కలెక్ట్ చేయలేదు, మహా అంటే ఒక 2-3 కోట్లు రావచ్చేమో. సో ఓవరాల్గా ఒక దగ్గర 20 క్రోర్స్ ఈ సినిమాకి నష్టం రావచ్చు దగ్గరగా. సో చూద్దాం, ఏదన్నా అద్భుతాలు జరిగి కొంచెం ఆ నష్టాన్ని పూరిస్తుందేమో. ఇంకో రెండో సినిమా హనుమాన్. హనుమాన్ సినిమా ఇండస్ట్రీ హిట్ అని చెప్పాలి మామ. ఎందుకంటే మన తెలుగు సినిమాల్లో లాభాలు ఒక 10 కోట్లు 20 కోట్లు వస్తూనే ఓయబ్బో అని లేపి వదులుతారు. అలాంటిది దీనికి లాభమే 100 కోట్ల పైగా వచ్చిందనమాట. ఇది ఒక రేర్ ఫీట్ అని చెప్పాలి. అండ్ సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాల్లో ఇప్పటి వరకు ఎక్కువ ప్రాఫిట్ అందుకున్న సినిమాల్లో ఇది నెంబర్ 1 ప్లేస్లో ఉంది. అంతకుముందు అలవైకుంఠపురం అనుకుంటా, నాకు ఎగ్జాక్ట్గా తెలియదు. సో అలవైకుంఠపురంలో ఎక్కువ వచ్చింది, ఎక్కువ ప్రాఫిట్ వచ్చింది సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాల్లో. సెకండ్ ప్లేస్లో వాల్తేరు వీరయ్య అనుకుంటా, దగ్గర 50 కోట్ల లాభం వచ్చింది. బట్ ఈ సినిమా, ఈ హనుమాన్ సినిమా ఈ 2 సినిమాలని దాటేసి 100 కోట్ల పైగా లాభాన్ని తెచ్చుకుందనమాట. ఇది ఒక సూపర్ ఫీట్ అని చెప్పాలి. సో ఇంకా నిన్నటితో 20 డేస్ కంప్లీట్ చేసుకుంది. ఈ 20 డేస్ కలెక్షన్స్ చూస్తే గ్రాస్ వచ్చి అరౌండ్ 272 కోట్లు, షేర్ వచ్చి అరౌండ్ 145.5 కోట్లు. ఈ సినిమాకి జరిగిన థియేటర్కల్ బిజినెస్ అరౌండ్ 31 కోట్లు మామ. సో క్యాలిక్యులేట్ చేస్తే 114.5 కోట్ల ప్రాఫిట్ అయితే వచ్చింది. సూపర్ ప్రాఫిట్. ఈ సినిమాలో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరు పండగ చేసుకున్నారనమాట. 114.5 కోట్ల ప్రాఫిట్ వచ్చింది. ఇప్పటికీ బాగానే రన్ అవుతూ ఉంది. వీకెండ్స్ వస్తే మాత్రం ఖచ్చితంగా హౌస్ఫుల్ అయిపోతా ఉంది. సో చూద్దాం, ఇది 272 ప్రస్తుతానికి కలెక్ట్ చేసింది. సో 300 కోట్ల మార్కుని కలెక్ట్ చేస్తుందా, టచ్ చేస్తుందా లేదో చూడాలి. సో నాకైతే టచ్ చేస్తుంది అనిపిస్తుంది. సో టచ్ చేస్తుందని అనిపిస్తూ ఉంది. సో చూద్దాం ఇంకా ఎన్ని అద్భుతాలు చేస్తుందో. సో ఇవన్నమాట ఈ 2 సినిమాల 20 డేస్ కలెక్షన్స్. సో ఒకటైతే 20 కోట్ల నష్టం మిగిల్చింది, ఇంకొకటైతే 100 కోట్లు పైగా 110 కోట్లు పైగా లాభాన్ని తెచ్చుకుంది. సో ఇది 2 సినిమాల కలెక్షన్స్. మళ్ళీ ఇంకొక వీడియోతో మీ అందరిని మళ్ళీ కలుసుకుంటా. రేపు ఏదో సినిమా వస్తున్నట్టుంది, సినిమా చూసి మీరు వస్తా, రివ్యూతో మీ ముందుకు వస్తాను.